దేవుని యందు ప్రియమైన సహోదరుల సహోదరులందరికీ దేవుని నామంలో ప్రేమపూర్వకంగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు మన వాక్యానికి ముందుగా కొంచెం ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడా, సజీవుడా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు మమ్మల్ని కాపాడి భద్రపరిచి మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా పనుల్లో అన్ని విషయాల్లో తోడుగా ఉన్నారు. తండ్రి, కృతజ్ఞతలు స్తోత్రాలు. మా ప్రభా మా దేవా, ఉదయం నుంచి ఇంతవరకు కాపాడి భద్రపరిచి అన్ని విషయాల్లో సహాయం దయచేసిన విధానం కొరకై మీకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి అయ్యా, మరి ఈ సమయమున మీ సన్నిధిలో వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటుండగా మీరు మాతో మాట్లాడండి. ఈ బిడ్డలందరికీ ఏ విషయాలు అవసరమో అయ్యా, మరి వాళ్ళ హృదయాలతో మాట్లాడమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఎవరికి ఏం అవసరమో మాకైతే తెలియదు, కానీ పరిశుద్ధాత్మ ఒక్కొక్కరు అంతరంగాలతో మీరు మాట్లాడండి. వాక్య ధ్యానం అంతట్లో కూడా తోడుగా ఉండి నడిపించి బలపరచండి, సహాయం దయచేయండి. మీకు స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలందరికీ కూడా దేవుని నామంలో మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఛానల్లో 3వ వీడియోగా ఆత్మీయ జీవితానికి సంబంధించి విలువైన గుణం గురించి ఈరోజు మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మన ఆత్మీయ విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో మనం రక్షణ పొందుకున్న తరువాత దేవునికి ఇష్టలుగా, దేవునికి ప్రియులుగా మనం జీవించాలి అంటే మన వైపు నుంచి కూడా కొన్ని లక్షణాలు మనం కలిగి ఉంటే దేవుడు మనల్ని అంతకంతకు ఆత్మీయంగా అభివృద్ధి చేస్తాడు. ఆ లక్షణాల్లో మొన్న విధేయత అనే లక్షణం గురించి మనం మాట్లాడుకున్నాం. ఈరోజు నమ్మకత్వం అనే లక్షణం గురించి, ప్రభు యొక్క గుణం గురించి మనం మాట్లాడుకున్నాం. ఈరోజు సామెతల గ్రంథంలో ఒక వచనం తీసుకుంటే, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అని సామెతల గ్రంథంలో ఉంది. అయితే నమ్మకత్వం అనేది చాలా విలువైనది. ఎందుకు అని అంటే, ఒక మనిషిని మనం నమ్మాము అంటే అతడు నమ్మిన మనిషి తప్పు చేసినా కూడా అతడు తప్పు చేయలేదు అని మనం మాట్లాడతాం. ఎందుకంటే అతన్ని పూర్తిగా మనం విశ్వసించాం. పూర్తిగా అతడు ఒకవేళ మనకు తెలియకుండా ఏదన్నా తప్పుడు కార్యక్రమాలు, ఏదైనా చెడు కార్యక్రమాలు చేసినా మనం పట్టిన కుందేళ్ళకి 3 కాళ్ళు అన్నట్లుగా ఎవరైనా చెడ్డ ప్రచారం చేసినా కూడా మనం అతని గురించి నమ్మం. ఎందుకు? అతని క్యారెక్టర్ అట్లాంటిది కాదు, అతని క్యారెక్టర్ మంచిది అని మనకు ఆల్రెడీ అతను తెలుసు. కాబట్టి అదర్ సైడ్కి ఇంకోటి ఏదన్నా ఉన్నా, అతనిలో ఏదన్నా ఉన్నా, మనకు తెలియకుండా ఏదన్నా ఉన్నా కానీ మనం దాన్ని నమ్మం. అంటే పూర్తిగా మనం నమ్ముతున్నాం. అట్లాగే మనం బైబిల్ వాక్యంలో మనం చూసుకున్నట్లయితే, అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను అని చెప్పి వాక్యంలో ఉంది. అబ్రహాము దేవుడిని ఎలా నమ్మాడంటే పూర్తిగా నమ్మాడు. 0% నుంచి 100% వరకు ఎక్కడ కూడా డౌట్ లేకుండా నమ్మాడు. ఇస్సాకును బలి తీసుకునే విషయంలో అయినా, తర్వాత లోతుకి ఆస్తుపాతులు పంచే విషయంలో అయినా, ఏ విషయంలో అయినా కూడా అబ్రహాము పూర్తిగా దేవుడిని నమ్మాడు. కాబట్టే అబ్రహాము జనములకు తండ్రి అయ్యాడు. అట్లాగే ఇంకా భక్తుల జీవితాల్లో మనం తీసుకుంటే ఏసేపు గురించి మనం మాట్లాడుకుంటే, ఏసేపు పడినన్ని బాధలు, ఏసేపు పడినన్న కష్టాలు ఈరోజు నేను కానీ మీరు కానీ ఎవరు కూడా అంత కష్టాలు అంటే ఇబ్బందులు మనం పడలేదేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకు అని అంటే, పుట్టిన దగ్గర నుంచి, అన్నదమ్ములు ద్వేషించే దగ్గర నుంచి ప్రధానమంత్రి అయ్యే వరకు ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు, చేయని నేరానికి తప్పులు, పాపం అంటగట్టారు, జైల్లో వేశారు, అన్నీ వేశారు. కానీ ఏసేపు దేవుడి అందే నమ్మకం ఉంచుకున్నాడు. ఏసేపు దేవుడి అందే విశ్వాసం ఉంచాడు. ఏసేపు దేవుడి అందే నన్ను ఎప్పటికైనా పైకి లేవనెత్తాడు, బలపరుస్తాడు, నన్ను ఒక తలగా ఉంచాడని చెప్పి ఏసేపు దేవుని యందు పూర్తిగా నమ్మకం ఉంచాడు. కాబట్టి యోసేపు గుంటలో పడిన దగ్గర నుంచి ప్రధానమంత్రి స్థాయి దాకా, చివరికి అన్నదమ్ములకే ఆహారం పెట్టే స్థాయికి దేవుడు
తీసుకెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం బైబిల్ ప్రకారంగా మనం ఆలోచించుకుంటే నమ్మకత్వం అంటే మన పరిస్థితులన్నీ బాగున్నప్పుడు, మన స్థితిగతులన్నీ బాగున్నప్పుడు, ఇంట్లో ఏ ఇబ్బందులు ఇరుకులు లేనప్పుడు దేవుని నమ్మటం కాదు. కానీ పూర్తిగా మనకు విరుద్ధంగా ఏదైతే జరుగుతూ ఉందో, మనము మందిరానికి వెళ్తున్నాం, చర్చికి వెళ్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, కానీ అనుకోకుండా రోగాలు, అనుకోకుండా కష్టాలు, అనుకోకుండా మన ఇంట్లో మరణాలు, అనుకోకుండా అనారోగ్యాలు, తగాదులు ఇవన్నీ జరుగుతూ ఉంటే వాటిల్లో కూడా దేవుణ్ణి స్తుతించడం, వాటిల్లో కూడా సంఘానికి వెళ్ళటం, వాటిల్లో కూడా బైబిల్ చదువుకోవడం, వాటిల్లో కూడా ఏకాంత ప్రార్థన కలిగి ఉంటాం. ఇది దేవుని యందు నమ్మకత్వం. దేవుడు మన నుంచి కోరుతుంది ఇదే. దేవుడు మన హృదయాలను, మన అంతరంగాలను పరిశీలిస్తూ ఉంటాడు. మనం వేసుకున్న బట్టలను, మనం చేసే ఉద్యోగాలను, మనం సంపాదించే సంపాదనలు కాదు, కానీ మన దేవుడు మన హృదయాలను, మన అంతరంగాలను పరిశీలిస్తూ ఉంటాడు. అలా పరిశీలించిన దేవుడు మనం ఆ కఠిన పరిస్థితుల్లో దేవుడిని ఎలాగున మనం విశ్వసిస్తున్నాం అనేది దేవుడు మన వైపు నుంచి, మన హృదయాలోచన వైపు నుంచి ఆయన చూస్తూ ఉంటాడు. యోబు కఠిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడిని దూషించినట్లుగా, దేవుడిని గొనిగినట్లుగా, దేవుడిని నిందించినట్లుగా మనం చూడాల. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని పోయిందని చెప్పాడు. మనం ఒకసారి దేవుని మీద నమ్మకం గనక మనం ఉంచితే, అట్టడుగు స్థాయికి మనం వెళ్ళిపోయినా సరే దేవుడు నన్ను లేవనెత్తాడని పూర్తి భరోసా, ఆ ధైర్యం, ఆ విశ్వాసం, ఆ కొండంత బలం మన హృదయాల్లో దేవుడు ఇస్తాడు. ఎందుకంటే మనం ఒకరిని విశ్వసిస్తున్నాము, ఒకరిని నమ్ముతున్నాము అంటే వాళ్ళు మనం చంపేసినా పర్లేదు అని చెప్పి మనం అనుకుంటాం. ఎందుకంటే వాళ్ళ మీద అంత భరోసా, అంత ఆధారపడి ఉంటాం. వాళ్ళు ఎట్లాగున్నా సరే మనల్ని ఏమీ చేయరు. ఒక భార్య భర్తను ఎలాగ నమ్ముతుందో, ఒక పిల్లలు తల్లిదండ్రులను ఎలాగ నమ్ముతారో, అలాగా దేవుణ్ణి మనం విశ్వసిస్తే, దేవుణ్ణి మనం నమ్మితే మన జీవితాల్లో దేవుడు అంతగా అద్భుతంగా మన ఆత్మీయ జీవితంలో, భౌతిక జీవితంలో కానీ ఆశ్చర్యంగా కార్యాలు జరిగిస్తాడు. భౌతికంగా మనం చూసుకుంటే ఈ రోజుల్లో నమ్మకత్వం అనేది చాలా వాటిలో తగ్గిపోయింది. కుటుంబాల్లో తగ్గిపోయింది. భార్య భర్తల మధ్య నమ్మకత్వం లేదు, పిల్లల మధ్య నమ్మకత్వం లేదు. ఈ నమ్మకం లేకపోవటం వల్ల, పాపాలు పెరిగిపోవటం వల్ల, అక్రమ సంబంధాలు పెరిగిపోవటం వల్ల కుటుంబాలు కూలిపోతూ ఉన్నాయి. భర్తకు తెలియకుండా భార్య తప్పు చేయటం, భార్య తెలియకుండా భర్త తప్పు చేయటం, తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లలు తప్పు చేయటం, ఇలా కుటుంబాలు కూలిపోతూ ఉన్నాయి. సంబంధాలు విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి. విడాకులు పెరిగిపోతూ ఉన్నాయి. అట్లయితే లోకంలో ఉన్న పరిస్థితి అట్లా ఉంటే ప్రియమైన వాళ్ళారా, మనమైతే ఏం చేయాలి అంటే మన నమ్మకత్వాన్ని మనం కనబరుచుకోవాలి. మన నమ్మకత్వాన్ని మనం కనబరుచుకోవాలి. మన నమ్మకత్వాన్ని మనం ప్రూవ్ చేసుకోవాలి. యేసు ప్రభు వైపు నుంచి మనం ఆలోచిస్తే తండ్రికి ఎంత నమ్మకంగా ఉన్నాడు అంటే, కుమారుడు తప్పేం చేయలే. కుమారుడు తప్పు ఏమీ లేదు. మన పాపముల నిమిత్తం ఆయన బలి అయిపోయాడు, సిలువకు అప్పగించుకున్నాడు. కానీ ఏం తప్పు లేదు, ఏం పాపం లేదని కుమారుడికి తెలుసు. కానీ తండ్రికి నమ్మకంగా అప్పగించుకున్నాడు. నన్ను ఏం చేసినా తండ్రే కదా, నాకు ఏం కాదు కదా అని చెప్పి తండ్రికి పూర్తిగా అప్పగించుకొని పూర్తిగా తండ్రిని నమ్మాడు. యేసు ప్రభు అంతగా తండ్రిని నమ్మితే మనం ఎంతగా మన ఆత్మీయ దేవుణ్ణి, మన రక్షకుణ్ణి మనం ఎంతగా నమ్మాలి. ప్రియమైన వాళ్ళారా, జ్ఞాపకం చేసుకుందాం. మన విశ్వాస జీవితంలో నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యతమైనది. దేవుడి నుంచి మనం ఆత్మ సంబంధంగా అయినా, భౌతిక సంబంధంగా అయినా ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే కొన్ని విషయాల్లో మన వైపు నుంచి మనం కొంత శ్రమ, కొంత సాధన చేస్తేనే మాత్రమే అది సాధ్యం. మనకు ఏమీ లేదు, నేనేమీ చేయను, నాకేమీ వద్దు, దేవుడి నుంచి ఆశీర్వాదాలు కావాలి, అన్నీ రావాలంటే కుదరదు. మన వైపు నుంచి మనం కొంత త్యాగం ఉండాలి, సాధన ఉండాలి, ప్రయాసం ఉండాలి. అవన్నీ ఉన్నప్పుడే దేవుడు ఖచ్చితంగా వ్యక్తిగతంగా, కుటుంబంగా మనల్ని దీవిస్తాడు. ప్రియమైన వాళ్ళారా, మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నమ్మకత్వం అనేది విశ్వాస జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది. ఒక భార్య భర్త పట్ల నమ్మకంగా ఉండటమైనా, పిల్లలు ఉండటమైనా, ఇలా అన్ని విషయాల్లో మనం నమ్మకంగా ఉంటూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఒక్కొక్క మెట్టిగా అన్ని విధాల పైకి నిలబెడతాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం అర్థం చేసుకుందాం, మన నమ్మకత్వాన్ని మనం కాపాడుకుందాం.
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. వాక్యం ద్వారా మీ బిడ్డలతో మాట్లాడారు తండ్రి, స్తోత్రాలు. మా విశ్వాస జీవితంలో అయా మేము నమ్మకం కలిగి జీవించడానికి సహాయం దయచేయండి. సంఘంలో సంఘ పెద్దల పట్ల నమ్మకంగా ఉండటానికి, కుటుంబంలో భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య నమ్మకత్వాన్ని, సఖ్యతను దయచేయండి. వింటున్న బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించండి. బిడ్డల ప్రయాణాల్లో తోడుగా ఉండండి, ఉద్యోగాల్లో తోడుగా ఉండండి, వ్యాపారాల్లో తోడుగా ఉండండి. వాళ్ళ ప్రయాణాల్లో సహాయం దయచేయండి. పిల్లలందరూ చదువుకుంటున్నారు నాయన. మరి ఇంటర్మీడియట్, 10th క్లాస్, పీజీ, డిగ్రీ ఎగ్జామ్స్ జరగాలి. ఎగ్జామ్స్లో కూడా తోడుగా ఉండండి. బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు మీ యందు గుప్తులని వాక్యంలో సెలవిస్తూ ఉన్నారు ప్రభా. వారందరికీ కూడా చక్కని జ్ఞానం ఇచ్చి మంచిగా ఎగ్జామ్స్ రాసి మంచిగా మార్కులు పొందుకొని భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉండడానికై వారి పట్ల మీ కృపను అనుగ్రహించండి. స్తోత్రాలు. వింటున్న మీ బిడ్డలందరి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. కుటుంబంలో క్షేమము, సమాధానం, నెమ్మదిని దయచేయండి. వారికున్న ఇబ్బందులు, ఇరుకులను తీర్చండి. అనారోగ్య సమస్యలను తీర్చండి, అప్పులను తీర్చండి. మరి వృద్ధులు ఉంటుండగా ప్రభా ఈ ఎండ వేడి నుంచి తప్పించండి. అన్ని విధాల సహాయం దయచేయండి. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, వందనాలు చెల్లిస్తూ, యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ పరిచర్యకు సహకరించమని ప్రభుపేట మీ అందరం మనవి చేస్తూ ఉన్నాం. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.